కార్తీక మాసం చాలా పవిత్రమైన మాసం. శివుడు వెంకటేశ్వర స్వామిని అందరం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తాం. సో ఈ రోజు వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మరి స్వామివారి ఆశీస్సులు పొందడం జరిగింది. మా అన్న వాళ్ళ పెళ్లి రోజు, వాళ్ళ పాప బర్త్డే. సో అందరం ఫ్యామిలీతో కలిసి ఈరోజు చాలా హ్యాపీగా జరుపుకుంటున్నాం. అండ్ ఇక రాజకీయాలకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు వయసులో చిన్నవాడైనా ఎంతో పద్ధతిగా మరి ఎంతో పారదర్శకంగా సో ఈరోజు రాజకీయాలు నడపడం మనం చూస్తున్నాం. కానీ చంద్రబాబు నాయుడు తన జీవితం మొత్తం వెన్నుపోటు రాజకీయాలు, శవ రాజకీయాలు చేయడమే మనం కల్లారా చూస్తున్నాం. ఈరోజు కూడా మీరు చూస్తే తిరుపతిలో ఎంపీ గారు కరోనా వల్ల మృతి చెందితే వెంటనే క్యాండిడేట్ని హడావిడిగా పెట్టి ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని రాజకీయం చేయాలని ఆలోచనే తప్ప ఎక్కడా కూడా కరోనాతో రాష్ట్రం అతలాకుతలమవుతుంది. రాష్ట్ర ప్రజలు మనని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిని చేశారు. వాళ్ళకి మన పార్టీ తరఫునో లేదా మన తరఫునో భరోసానివ్వాలి, ఆర్థిక సహాయాన్ని అందించాలి, వారికి అండగా నిలవాలన్న ఆలోచన మనం లేకుండా హైదరాబాద్లో దాక్కున్న విషయం కూడా మనం గమనించాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తాను పార్టీ పెట్టిన రోజు నుంచి ఏ కుటుంబంలో అయితే మరణం జరిగిందో ఆ కుటుంబానికి పోటీ పెట్టకుండా ఆ కుటుంబం బాధలో ఉంది, ఆ కుటుంబానికి మనం సపోర్టివ్ గా ఉండాలి, ఆ కుటుంబాన్ని రాజకీయాల్లోకి లాగి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, రాజకీయాల్లో ఎలక్షన్స్ లో ప్రచారాలని చెప్పి మరి ఎంత గౌరవంగా ఆ కుటుంబానికి అండగా నిలిచారో మనం చూసాం. అది ఏ పార్టీలో సభ్యుడైనా, ఎమ్మెల్యే గానీ, ఎంపీ చనిపోతే. కానీ చంద్రబాబు నాయుడు ఎవరు చనిపోతారా, ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు ఈ రాష్ట్రంలో తన చక్రం తిప్పాలన్న ఆలోచన తప్ప ఏ రోజు కూడా ప్రజల కష్టాల సుఖాల గురించో గానీ లేదా బంధాలకి అనుబంధాలకి జరగలేదని మనం స్పష్టంగా చూస్తున్నాం. ఈ రోజు కూడా తిరుపతిలో చాలా మంచి వ్యక్తి ఎంపీ గారు అండ్ చాలా జోవియల్ గా పద్యాలు పాడుతూ జోక్స్ వేస్తూ అందరితో కూడా సరదాగా వయసు తారతమ్యం లేకుండా ఉండే మంచి వ్యక్తి ఈరోజు చనిపోతే ఆ కుటుంబం అంతా బాధలో ఉంటే మరి అందరూ కూడా ఆయనతో పరిచయం ఉన్న వాళ్ళు ఈరోజు నిజంగా అలాంటి వ్యక్తిని కోల్పోయామంటే ఈయన రాజకీయం ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అన్న ఆలోచన చేయడం మనం చూస్తున్నాం. అలాగే తన అడుగుజాడల్లో నడుస్తున్నారు, తన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని ఈరోజు లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా పెట్టడానికి ఎంత హడావిడి చేస్తున్నారో మనం చూసాం. ఎందుకంటే రాష్ట్రం ఎన్నికలు చేయాలి, లేకపోతే కేంద్రం నుంచి రావాల్సిన ఫండ్స్ మరి స్థానిక సంస్థల ఫండ్స్ రాకపోతే రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుందన్న భయంతో ఆ రోజు ఎన్నికలు పెడితే కరోనా కుంటిసాకు చూపించి ఆ రోజు ఎన్నికల్ని వాయిదా వేయించిన ఈ పెద్ద మనుషులందరూ ఈరోజు కరోనా లేదు అని చెప్పి వీళ్లకి వీళ్లే స్టేట్మెంట్లు ఇచ్చేసి వీళ్లకు వీళ్లే ఈరోజు ఎన్నికలు జరిపించాలని ఆరాట పడుతుండటం మనం చూసాం. అంటే మార్చిలో ఆయన రిటైర్డ్ అయిపోతున్నారు కాబట్టి మార్చి లోపల ఎన్నికలు పెడితే ఏదో వీళ్ళు చక్రం తిప్పి రాష్ట్రంలో మొత్తం ఉన్న ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు వీళ్ళు గెలుచుకుంటామని కలలుగంటున్నట్టున్నారు. ఈ రోజు రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు 3.5 లక్షల కోట్ల అప్పుల్లో ముంచేసిన తాను దిగిపోయి జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యే రోజుకి ఖజానాలో 100 కోట్లున్నా కూడా ఎంతో సమర్థవంతంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తూ ఒక్క రోజు కూడా కుంటి సాకు చెప్పకుండా తను ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఈ రాష్ట్రంలో ఈ 16 నెలలకే దాదాపుగా 4 కోట్ల మంది లబ్ధిదారులకి తన సంక్షేమ పథకాల ద్వారా అండగా నిలిచి ఆశీర్వదించారు. ఈ కరోనా సమయంలో కూడా దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా మరి అన్ని రకాల టెస్టింగ్లు గాని, వాళ్ళకి మంచి హెల్తీ ఫుడ్ గాని, అలాగే వాళ్ళ అప్పుల పాలు కాకుండా ఆరోగ్యశ్రీలోకి కరోనాను తీసుకొచ్చి ఏ విధంగా అండగా నిల్చోడో కూడా మనం కళ్ళారా చూసాం. ఈరోజు ఎవరు ఎన్ని నాటకాలు ఆడినా కూడా ప్రజలు తమ గుండెల్లో రాజశేఖర్ రెడ్డి గారిని అలాగే తమ కళ్ళల్లో జగన్మోహన్ రెడ్డి గారిని నింపుకొని మరి 30 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి సీఎంగా ఉంటేనే ఈ రాష్ట్రం అభివృద్ధి వైపు నడుస్తుంది, మన కష్టాలు తీరుతాయని గట్టి నమ్మకంతో ఉన్నారన్న విషయం తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుసుకోవాలి. ఇప్పటికైనా శవ రాజకీయాలు, వెన్నుపోటు రాజకీయాలు మానుకొని తమని 14 సంవత్సరాలు అధికారంలో ఉంచిన వాళ్ళకి కష్టకాలంలో అండగా ఉండాలని కూడా తెలియజేసుకుంటున్నారు. మీద ప్రాసెస్ జరుగుతుంది. మన చైర్పర్సన్ గారు, టీటీడీ చైర్మన్ గారికి దాని మీద పూర్తి అవగాహన ఉంది. డిజైన్స్ అన్ని కూడా తన దగ్గర ఉన్నాయి కాబట్టి సరైన సమయంలో ప్రారంభిస్తారు.